హలో మీరు చూస్తున్నారు 99 టీవీ. ఇంత సమ్మర్‌లోనూ నేను ఇంత హాయిగా నవ్వుతూ ఉండటానికి కారణం స్టూడియోలోని ఏసీ అనుకుంటున్నారా? కాదు. నా ఎదురుగుండా నవ్వులు చిందిస్తున్నటువంటి విజయ గారు. ద వైబ్ యూ క్యారీ ఈస్ అమేజింగ్ మ్యామ్. అండ్ మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని ఇలా కలవటం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇట్స్ లాట్ టు లెర్న్ ఫ్రమ్ యూ. మీ చీర మీద సీతాకోక చిలుకలున్నాయన్నమాట. అలా బంధం అనే బంధనంలో కట్టుబడి ఉన్న వాళ్ళకు ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ ఎగరలేవు. అదిగో అలాగే ఫిక్స్‌డ్‌గా ఉంటాను. అలా ఈ సమ్మర్స్‌లో ఎస్పెషల్లీ సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయంటేనే పేరెంట్స్‌కి పిల్లలు ఒక 8థ్, 9థ్, 10థ్ అది కూడా చెప్పండి మీరు. చిన్న పిల్లలు ఎస్పెషల్లీ ఉంటే మాత్రం జనవరి నుంచి చలి జ్వరాలు వస్తాయి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ సమ్మర్ హాలిడేస్ అనంగానే ఇంకా అసలు ఆనందించాలో, దుఃఖించాలో, బాధపడాలో పొద్దునే అమ్మలు అంటే కొంచెం ఒక అరగంట లీజర్‌గా లేవగలగడం ఆ ఫీజిబిలిటీ ఉన్నందుకు ఆనందపడాలో, మేము వెళ్ళమని పిల్లల్ని తొయ్యక్కర్లేదని ఆనందపడాలో, లేదా వాళ్ళ ఇంట్లోనే ఉంటే జరిగే అనర్థాలు, ప్రకృతి వైపరీత్యాల గురించి భయపడాలో అర్థం కావట్లేదు. అండ్ ఎస్పెషల్లీ ఈ సమ్మర్స్‌లో కూడా అరిచి ఇప్పుడైతే చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్స్ కూడా ఉన్నాయి. ప్రాజెక్ట్స్ తెచ్చేసుకొని ఇంట్లోంచి ఫ్రీలాన్స్ చేయడం, వర్క్ ఫ్రమ్ హోమ్స్ చేయడం. లేదా ఒకవేళ ఆఫీస్‌కి వెళ్ళినా పిల్లలు ఎక్కడ పెట్టి వెళ్ళాలి? సమ్మర్ క్యాంప్ వెళ్ళాలా? చాలా క్వెషన్స్ ఉన్నాయి. ఓకే. వన్ ఆఫ్టర్ ది అదర్ చేద్దాం. సో సమ్మర్‌లో పేరెంట్స్‌కి పిల్లల వల్ల హీట్ పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అసలు ఒక్క నిమిషం నీ పావు క్వశ్చన్ అసలు నేను వినలేదు సునైనా. ఎందుకంటే మీరు ఇచ్చిన పొగడ్తలోంచి చాలా అందంగా ఉన్నారు మీరు. నవ్వుతా అంటున్నాను. బట్ ఇలా కలవటం, మళ్ళీ కలవటం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అండ్ మీరు ఎత్తిన టాపిక్ కూడా చాలా రిలవెంట్. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ పిల్లల్ని అసలు మేనేజ్ చేయటం ఎలా అనేది ఇప్పుడు పేరెంట్స్‌కి దట్టు ఇద్దరూ వర్కింగ్ ఉంటే గనక అది ఆ కత్తి మీద సాములాగే అయిపోతుంది. ఇప్పుడు పెద్దవాళ్ళకి కూడా ఇదివరకటిలాగా ఓపికలు ఉండట్లేదు. ఒకవేళ వాళ్ళు ఏ పల్లెటూరులోనో ఎక్కడో ఉన్నా ఈ పిల్లల్ని వెళ్ళి అక్కడ ఉండమన్నా వాళ్ళు ఉండటానికి ఇష్టపడట్లేదు. ఏదో 2, 3 రోజులు అంటే పర్వాలేదు కానీ ఇదివరకు మనం వెళ్ళినట్టు నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నెల రోజులు మొత్తం వెళ్ళిపోయేదాన్ని. మీరేం చేయకున్నా ఒక కామ్‌గా కూర్చొని ఒక సీనరీ ఎంజాయ్ చేయగలిగేవారు. ఒక సెలయేరు ఎంజాయ్ చేయగలిగేవారు. సెలయేరు కూడా కాదు. మాకు ఎయిర్‌లో వైఫై కావాలి. ఊరెళ్ళినా కూడా ఇప్పుడు. అంటే సెలయేరని కాదు. అసలు నాకిప్పుడు పిల్లల్ని చూస్తుంటే అంటే నాకు నిజంగా చాలా అంటే ఏదో బాధగా అనిపిస్తది నిజం చెప్పాలంటే. హౌ అన్‌ఫార్చునేట్ దీస్ డేస్ కిడ్స్ ఆర్ అనిపిస్తది నాకు. ఎందుకంటే అసలు మేము సమ్మర్ హాలిడేస్‌కెళ్తే ఎండని లేదు, ఏమని లేదు. అంటే అప్పుడు ఇంత పొల్యూషన్ గూడా లేదు. పల్లెటూరుల్లో ఉండేవాళ్ళు అమ్మమ్మాళ్ళు. సో, ఎళ్తే ఆవకాయ ముద్ద అన్నాలు, చేమ చింతకాయ చెట్లెక్కి అయి కోసుకోటాలు, అదేంటి అచ్చంగాయలు అంటాం గదా! చింతపిక్కలు. ఆ చింతపిక్కల ఆటలు, ఈవినింగ్స్ అయితే చెరువు చుట్టూ తిరిగి కలువ పూలు కోసుకోటాలు. ఏంటో అసలు ఎంత మామయ్య పిల్లలతో ఎంత టైం పాస్ అయిపోయేదంటే, ఏదో వామన గుంటలని, అష్టాచెమ్మ అని అంటే అసలు రోజు గడవదు అనే క్వెషనే ఉండేది గాదు. నెల రోజులు ఇలా అయిపోయినట్టు అయిపోయాయి. మామిడికాయలు, ఈ పచ్చళ్ళు, అన్నాలు అంటే ఏంటో మా మావయ్య పిల్లలు ఉండేవారు అదే ఊర్లో. మా అమ్మమ్మ, తాతగారు కూడా ఉండేవారు. విడివిడిగానే ఉండేవారు. పెద్ద మావయ్య, చిన్న మావయ్య. ఈళ్ళ పిల్లలు, ఆళ్ళ పిల్లలు, నేను ఈ అంతమంది కలిసి ఈళ్ళింట్లో, ఆళ్ళింట్లో తిరిగేసరికి రోజయిపోయేది. ఇప్పుడు పిల్లలు అసల అంటే నిజంతో ఉండట్లేదు. వర్చువాలిటీలోనే బ్రతికేస్తున్నారు. ఇప్పుడు పిల్లలకి అసలు ఇంకొకళ్ళు అక్కర్లేదు. ఒక ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళని మనం కదిలించకపోతే వాళ్ళు హ్యాపీగా ఎన్ని రోజులైనా అలాగే ఉంటారు. ఏం తింటున్నారో కూడా చూసుకోరు. లేదంటే ఫోనుల్లోనే ఆర్డర్ ఇచ్చుకుంటారు వాళ్ళ ఏజ్‌ని బట్టి. కానీ ఇప్పుడు సారీ టు ఇంటరప్ట్ మ్యామ్. ఇప్పుడు పార్ట్నర్స్‌కి కూడా ఒకరితో ఒకరు ఉండే అవసరం లేదు అనే దుస్థితి కూడా వస్తుంది. మీకు ఎలా పిల్లలకి ఫోన్ ఉంటే ఎవరు అక్కర్లేదు, పార్ట్నర్స్ కూడా నువ్వు లేకుండా అనే ఒక ఎంప్టీనెస్ ఫీల్ అవ్వలేకపోతున్నాం. అబ్బా నువ్వు లేకపోతే కొన్ని రోజులు హాయిగా ఉంటుంది అన్న మీరు అన్నది కరెక్టే. కానీ కొన్ని రోజులు, నాట్ ఫర్ ఎవర్ అని నేను అనుకున్నాను. అది సో తర్వాత మిస్ అవుతారండి. అంటే అన్ని రకాలుగా ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య
ఆ ర్యాపో కానీ అండర్స్టాండింగ్ కానీ ఎలా ఉందన్న దాన్ని బట్టి ఆ మిస్సింగ్ అనేది ఎన్ని రోజులకు వస్తుంది, ఎంతవరకు వస్తుంది, అసలు ఇలాంటి వాళ్ళతో ఉండాలా వద్దా అనే ఇష్యూ కూడా ఉంటుంది. వాళ్ళిద్దరికీ ఎప్పుడు గొడవలు అవుతూ ఇద్దరూ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అనుకోండి. సో అంత అడ్జస్ట్ అయ్యి ఉండాల్సిన అవసరం ఏముంది అనేది వాళ్ళకి థాట్ వచ్చేస్తుంది. ప్లస్ ఇంకోటి, రెండు వైపులా తప్పు ఉంటుంది అనేది కొంతమందికి తెలీదు. కొన్నిట్లోనేమో వన్ సైడెడే ఉంటారు. నువ్వు ఇలా, నేను ఇలాగే ఉంటాను, నువ్వు ఉంటే ఉండు లేకపోతే లేదు, ఫ్రమ్ ఈదర్ సైడ్. ఇవన్నీ అబ్బాయిలే చేస్తున్నారనో అమ్మాయిలే చేస్తున్నారో అనేది లేదు. అండ్ ఫోన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా చాలా డిస్టర్బెన్సెస్, అంటే డిస్కనెక్షన్స్ తెచ్చి పెడుతోంది అనటంలో ఏం అతిశయోక్తి లేదు. ఈ ఫోన్లు వచ్చాక ఈ వాట్సాప్ మెసేజెస్, ఈ కొలీగ్స్తో, ఆపోజిట్ జెండర్ పర్సన్తో ఈ మెసేజ్లు ఉండటం, అవి దాయటం, ఈ పార్ట్నర్ చూసి ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వటం, ఇవన్నీ ఎక్కువైపోతాయి. ఇవేమీ లేకుండా కూడా ఇంటికి వచ్చాక ఫోన్లతోనే ఉంటారు. సో వెయిట్ చేసి ఒక డిన్నర్ టైమో ఒక టైమో స్పెండ్ చెయ్యాలి అని ఒక పార్ట్నర్ కోరిక తీరదు. వాళ్ళేమో అది రిలాక్సేషన్ అనుకుంటారు, వీళ్ళేమో వాళ్ళతో రిలాక్సేషన్ అనుకుంటారు. అక్కడ పెద్ద అంటే గ్యాప్ వచ్చేస్తుంది. ఇకపోతే ఈ ఇన్స్టాగ్రామ్లు, అర్ధరాత్రులు, ఈ అపరాత్రులు, ఈ సోషల్ మీడియాలు, స్క్రోలింగే, అది కూడా ఎడిక్షనే కదా. సో స్క్రోలింగు ఆటిలతో కంపారిజన్స్, వాళ్ళలాగా మనం ఉండట్లేదని అదొక అసంతృప్తులు, అసలు ఒక రకం కాదు. ఎందుకు మ్యామ్ ఇంత వర్చువల్ వరల్డ్, ఏదైనా సరే టెక్నాలజీ కానివ్వండి, ఏదైనా సరే ఎందుకు మన హ్యూమన్స్ ని ఇంతగా రూల్ చేస్తుంది? వై ఆర్ వి లెటింగ్ ఇట్? వైఆర్వి అంటే మనలోకి అది చొచ్చుకుని వచ్చేసింది, ఎస్పెషల్లీ కోవిడ్లో. సో మీరు అబ్జర్వ్ చేస్తే కోవిడ్ ముందు కూడా మనకి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ కోవిడ్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఆల్ దిస్ నాన్ సెన్స్. అప్పుడు ఏం చేయాలో తెలియక ఇంట్లో ఉన్న చిన్న పిల్లల దగ్గర నుంచి 70 ఏళ్ళు పైబడిన వాళ్ళ వరకు ఇవాళ అందరూ దే ఆర్ ఎడిక్ట్స్ ఆఫ్ సోషల్ మీడియా. అది ఆ కోవిడ్ వల్ల జరిగిన ఈ దరిద్రం మాత్రం నిజంగా ఇప్పుడేమో వదిలించుకోలేకపోతున్నారు. సో ఇంకా ఎడిక్షనే కదా, అది కూడా డోపమిన్ రిలీజ్ అవుద్ది, ఇంకా చూడాలనిపిస్తుంది. మనం ఏం చూసామో మళ్ళీ అది ఇంకా అదే ఫీడ్ పంపిస్తూ ఉంటుంది, మనం ఎక్కడ మర్చిపోయి ఎడిక్ట్ అవ్వమో అని చెప్పి గుర్తు చేస్తూ ఉంటుంది ఇలా. సో ఒక వయసు వచ్చాక, లేకపోతే ఒక మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాక, ఓకే మనం టైం తగ్గించుకోవాలి, అది మన లైఫ్లోకి చొచ్చుకుని వచ్చేసింది, ఇది ఆపకపోతే మనకి చాలా రకాలుగా, అంటే అకాడమిక్ పిల్లలైతే అకాడమిక్గా, అంటే ఇంజనీరింగ్ వాళ్ళు ఇప్పుడు కొంచెం అబౌవ్ 18, 20 ఆలోచించగలుగుతున్నారు అన్నప్పుడు మనకి లాస్ అవుతోంది అనేది పక్కన పెట్టి హెల్దీ బౌండరీస్ సెట్ చేసుకుని ఇదొకటి. ఇప్పుడు టీనేజర్స్ ఉంటారు అటు ఇటు కాకుండా, వాళ్ళకి ఫోన్ ఇవ్వక తప్పలేదు. ఈ ఏంటది ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి కోవిడ్లో, అంతకు ముందు ఫోనులు లేని వాళ్ళకు కూడా తల్లిదండ్రులు ఫోన్ కొనివ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది ఆ వర్చువల్ ఆన్లైన్ క్లాసెస్ అప్పుడు. దట్టు అవి స్మార్ట్ ఫోన్లే అవ్వాలి. మీరు జూమ్లోనో ఎక్కడోనో ఆన్లైన్ క్లాస్ వినాలి అంటే ఆ క్లాసులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ ఫోన్ని చక్కగా సోషల్ మీడియాకి దాంట్లో వాడుకుని, అంటే చూసి ఏం చూస్తున్నారో మనకు తెలియదు. మంచి చూస్తే పర్వాలేదు, ప్రపంచం అంతా చిన్న ఫోన్ ద్వారా మన గుప్పిట్లోకి వచ్చేసింది. ఎవరు దేనికి ఎడిక్ట్ అయ్యి ఏ సైట్స్ చూస్తున్నారో ఏం చూస్తున్నారో మనకు తెలియదు. నేను అనకూడదు కానీ పాన్కి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఎంతమందో. ఆఖరికి అంటే గేదెలు మేపే బుడ్డాడు కూడా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది, పాన్ ఉంటుంది పల్లెటూరుల్లో. అందుకే ఈ క్రైమ్స్ కూడా అంటారా, చిన్న పిల్లలు కూడా ఇంత బ్రూటల్ క్రైమ్స్, అంటే ఒక 6th క్లాస్ 7th క్లాస్ పిల్లాడు, 3rd క్లాస్ 4th క్లాస్ పిల్లాడు, 10th క్లాస్ పిల్లాడు కూడా ఇంత బ్రూటల్ క్రైమ్స్ అంటే అవైలబుల్ గా ఉన్నాయి ఇంకొక చిన్నారి మీద. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే తెలిసి తెలియని వయసు, హార్మోనల్ రష్ ఉండే ఏజ్ అది, విచక్షణ జ్ఞానం ఉండదు, తప్ప కాదా అని ఆలోచించేంత కామన్ సెన్స్ పనిచేయదు. సో అలాంటప్పుడు
ప్లస్ ఆ వయసులో రిస్క్ టేకింగ్ అనేది చాలా అడ్వెంచరస్గా థ్రిల్లింగ్గా కనిపిస్తూ ఉండే వయసు అది. అదే నేను అంటుంది. ఇప్పుడు మనకంటే ఒక ఏజ్ వచ్చింది కాబట్టి ఏది మంచి ఎంతవరకు చూడాలి, అది మన టైం ఎంత తినేస్తుంది అనేది ఒక అవగాహన వస్తుంది. బట్ ఇప్పుడు మీరన్న క్లాసులు వాళ్ళకి ఎంత ఏజ్ ఉంటుంది, పట్టుమని 16 ఏళ్ల లోపల ఉంటారు, అవునా? 10 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళ లోపల వాళ్ళకి అసలు మామూలుగానే మన బ్రెయిన్ ఫుల్లీ అంటే ఫామ్ అవ్వటానికే 20 ఇయర్స్ పైన పడుతుంది. మనం ఏదో అనుకుంటాం కానీ 18 ఏళ్ళు ఓటు హక్కు, 21 ఏళ్ళు పెళ్ళి అనుకుంటాం కానీ బ్రెయిన్ కంప్లీట్ ఫార్మేషన్ ఆఫ్ బ్రెయిన్కి దగ్గర 25 ఏళ్ళు కావాలి. అంటే ఈ లోపల బుర్ర లేదని కాదు, బట్ చెప్తున్నా 100% బ్రెయిన్. లేదు మ్యామ్, బిఫోర్ ఐ కంప్లీట్లీ సెకండ్ టు వాట్ యు సెడ్. బిఫోర్ 25 ఏ హ్యూమన్ అయినా ప్రాపర్ పేరెంటింగ్ లేకపోతే, లేదా ఒకటే రోజు ఇలా పట్టుకొని ఒకటేసారి వదిలేస్తే వచ్చే ఫ్రీడమ్, లేదా చాలా ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల కారణం ఏదైనా సరే వాళ్ళకి నర్చరింగ్ సరిగ్గా జరగకపోతే 25 లో చేసే బ్రూటల్ మిస్టేక్స్ నేనేనా చేసింది అని 30-35 వచ్చిన ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వి డోంట్ రికగ్నైజ్ అవర్ యంగర్ సెల్ఫ్. ఎగ్జాక్ట్లీ. Yes, that is there, ma'am. Yes. కాబట్టి అప్పుడు ఏం చేస్తా, ఆ వయసుకి వాళ్ళు చేసేదే కరెక్ట్ అనిపిస్తుంది. అట్లీస్ట్ మన వయసులో ఇలా కాదు సునైనా, ఇది ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చేమో అంటే ఓకే, అవునా మేడం, ఐ థింక్ అబౌట్ ఇట్ అంటారు. ఇప్పుడు ఇప్పటికీ అనట్లేదు చాలా మంది. నేను ఇలా అనడం వల్ల అదే భ్రమలో. బట్ పిల్లలైతే అదే థాట్లో ఉంటారు. ఎస్పెషల్లీ పేరెంట్స్ చెప్పినప్పుడు అయితే అసలు పేరెంట్స్కి ఏం తెలియదు అనే భావనలోనే ఉంటారు. సరే, ఇప్పుడు డబ్బులు కూడా కట్టించుకోకండి, పాకెట్ మనీ కూడా ఇప్పించుకోకండి. అబ్బే, అది మీ బాధ్యత. పక్కింటి అంకులు వాళ్ళ అబ్బాయికి ఎంత ఇస్తున్నారో చూస్తున్నారా? ఆ ఆంటీ ఆ అమ్మాయిని ఎలా ఉంచుతుందో చూసావా? అవును, నువ్వు స్లీప్ ఓవర్కి పంపించవు, పలానా వాళ్ళ మమ్మీ పంపిస్తుంది, లేకపోతే డాడీ పంపిస్తారు. ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఒకటి. మనకి ఒక్క నిమిషం మనకి ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళ దృష్టిలో మనం ఇంత విలన్సా అనేలాగా మనకు అనిపిస్తుంది. అది ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదు. ఏం చేసినా వాళ్ళు హ్యాపీగా అయితే ఉండదు. మీరు 10 చేయండి, చెయ్యని 11వ దాని గురించి చేసే రచ్చే మిగులుతుంది తప్పితే ఈ 10 చేసిన గ్రాటిట్యూడ్ అనేది పిల్లల్లో ఎక్కడా కనపడట్లేదు, ఏ వయసులో అయినా సరే. ఎలా మ్యామ్, హౌ టు కోప్ అప్ విత్ దిస్ గ్యాప్, ఎస్పెషల్లీ సమ్మర్స్ లో వేర్ బ్రెయిన్ ఐడిల్ ఉండే అవకాశం ఎక్కువ, రొటీన్ ఉండదు పిల్లలకి. వాళ్ళకి రొటీన్ లేకపోయింది, పేరెంట్స్ రొటీన్ కూడా ఫుల్ ఆన్ డిస్టర్బ్ అయిపోతుంది. దానికి తోడు ఈ హీట్, ఎక్కడికి వెళ్ళలేము, ప్రస్తుత పరిస్థితులు కూడా వెళ్ళగలిగే విధంగా లేవు. హౌ ఎక్కడికి వెళ్ళినా వేలకు వేలు డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఏదో కొనుక్కోను, ఏదో తిను, ఏదో ప్లే ఏరియాకి వెళ్ళు, ఏదో చేయాలి కదా మ్యామ్. 50 రూపీస్తో నేను వెళ్ళేసి వస్తా అనేటట్లేదు కదా. పోనీ ఇలాంటి ఛాలెంజెస్ ఇవ్వాలి పిల్లలకి. 50 రూపాయలు ఇచ్చాను, రోజంతా నువ్వు గడుపు. అసలు ఇప్పుడు కత్తి మీద సామే సునైనా, నువ్వు నన్ను అడుగుతుంటే లోపల నాకు అమ్మయ్య, నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. లేకపోతే ఇప్పుడు ఇవన్నీ అంటే వెళ్ళిపోయిన తర్వాత మనకి అమ్మయ్య అయిపోయింది, మనం ఒడ్డు ఎక్కేసాం అనిపిస్తుంది కదా. సో అలా ఉంది. ఎస్పెషల్లీ డే బై డే వీళ్ళ పేరెంట్స్ ప్రాబ్లమ్స్ చూస్తుంటే, సో అసలు ఎంత అంటే పిల్లలు ఎంత ఇండిఫరెంట్గా ఉంటారు అనేది కూడా అనిపిస్తుంది. అండ్ పిల్లల వర్షన్ విన్నప్పుడు అండ్ అన్నీ అంటే మనం పిల్లలు ఇలా ఉన్నారు అనాల్సిన పని లేదు సునైనా. పిల్లలు దే ఆర్ వెరీ స్మార్ట్, దే నో వాట్ దే ఆర్ డూయింగ్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే పేరెంట్స్కి పిల్లలకి మధ్య జనరేషన్ అంటే థింకింగ్, థాట్ ప్రాసెస్లో గ్యాప్ ఎక్కువైపోయింది. సోషల్ మీడియా ఉండటం వల్ల వీళ్ళు చాలా ఫాస్ట్గా అడ్వాన్స్ అయిపోతున్నారు పిల్లలు. అంత త్వరగా పేరెంట్స్ పరిగెత్తుకుని రాలేరు. ప్లస్ వీళ్ళ వాల్యూస్ ఉంటాయి, స్పీడ్ బ్రేకర్స్ లాగా వీళ్ళకి వాల్యూస్ ఉంటాయి. చుట్టూ సమాజం ఏమనుకుంటుంది, సొసైటీ మనల్ని అబ్జర్వ్ చేస్తుంది అనే ఒక అంటే ఆ ఫియర్ అని నేను అన్నాను కానీ ఒక అవగాహన ఉంటుంది. ఫియర్ కూడా అనొచ్చు. ఎందుకంటే మనం ఏదైనా అందరి దృష్టిలో కరెక్ట్ అనేదే చేస్తున్నామా లేదా
అనేది కూడా పేరెంట్స్ ఆలోచిస్తారు. పిల్లలకి అసలు వాళ్ళు అనుకునేది ఏంటి, నాకు నచ్చిందా లేదా అన్నదే కావాలి అని వాళ్ళ వయసు అనిపిస్తుంది. అది వాళ్ళ బట్టల్లో, మాటల్లో, లైఫ్ స్టైల్లో, కెరియర్‌ని, లైఫ్‌ని తీసుకునే విధానంలో అన్నిట్లో కనిపిస్తుంది. ఒకడు నా గురించి అనుకునేదేంటి అని. కానీ ఒకరు అనుకోని ఉండిపోతే పర్వాలేదు. వాళ్ళు అనుకోవడం మీ పైన అవాంతరమైతే ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. ఇదే ఇట్స్ అలార్మింగ్. ఎందుకంటే డ్రెస్సింగ్, నువ్వు కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు అనేది వరకే ఆలోచిస్తారు. బట్ ఆ డ్రెస్సింగ్ అవతల వ్యక్తిలో ఎలాంటి ఆలోచనలు రేకెత్తిస్తోంది, ఏమి థాట్స్ వస్తున్నాయి, దట్టు ఇందాక అనుకున్నట్టు చేతిలో ఫోన్ ఉండి అన్ని వర్చువల్గా చూసేస్తున్న ఒక కిడ్స్కి ఏం చేస్తే తప్పు, ఏం చేస్తే ఒప్పు అనే ఒక అవగాహన లేని ఒక వయసులో ఏది చేసినా ఒప్పే. ఏది చేసి లేదు లేదు. అండ్ అన్నీ అంటే ఇప్పుడు పేరెంట్స్ది నిజంగా నిజంగా చాలా ఛాలెంజింగ్ అసలు పేరెంటింగ్ అనేది ఇవాళ. ఎస్పెషలీ కపుల్ ఇష్యూస్ ఉంటున్నాయి, మళ్ళీ ఈ లోపల కిడ్స్. సో వాళ్ళకే ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఏంటి అని వాళ్ళిద్దరూ ఏంటి అనేది ఒక అవగాహనకి రాకముందే మళ్ళీ పిల్లలు, ఈ లోపల ఇన్లాస్, ఎక్కడో ఉండి రిమోట్లు, వీళ్ళ జీవితాల రిమోట్లు కూడా ఇంకా వాళ్ళ కంట్రోల్లో ఉంటున్నాయి 2025లో కూడా. అంటే నువ్వు అసలు ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. స్టిల్ మరి ఇంత అడ్వాన్స్ అయింది అని మనం సోషల్ మీడియా ఇవన్నీ ఒక పక్కన అంటున్నామా, ఇప్పుడు పెళ్లి చేసుకునే ఈ 25-30 వయసు మధ్యలో పిల్లలు కూడా ఐదర్ అమ్మాయిలు కానీ, కొంతమంది అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ, ఎవరో ఒకళ్ళు రిమోట్స్ పేరెంట్స్ దగ్గరే ఉంటున్నాయి. ఇంకా వీళ్ళ కష్టాలు చూడాలి. ఇక్కడ తుమ్మినా దగ్గినా అన్నీ వాళ్ళకి తెలిసిపోతాయి, ఏంటి జరుగుతుంది, ఏ కూరకాడి నుంచి ఏంటి అనేది వాళ్ళ చేతుల్లోనే. ఇవాళ మా అబ్బాయికి ఏం వండావు, ఏం పెట్టావు అని ఒకళ్ళు, నువ్వే ఎందుకు చెయ్యాలి, నువ్వు కూడా సంపాదిస్తున్నావు కదా అని ఇటువైపు నుంచి అమ్మాయికి ఇంకొకళ్ళు. సో వన్ సైడెడే. అంటే ఇప్పుడు అమ్మాయి చెప్పిందే వాళ్ళ అమ్మకి అనిపిస్తుంది, అబ్బాయి చెప్పిందే ఆ తల్లి హృదయానికి అనిపిస్తుంది. హృదయాలు తరుక్కుపోతూ ఉంటాయి వాళ్ళ పిల్లల మీద. బట్ సెకండ్ సైడ్ రెండో వైపున ఏముంటుంది అనేది కనుక్కోరు, అడగరు, మాట్లాడరు. వాళ్ళకి ఒక 25-30 ఏళ్ళు వచ్చాయని కాస్త లూజ్ ఇవ్వరు. పెళ్లి చేశారు కదా, యూ హావ్ ఆస్క్ దెమ్ టు లివ్ టుగెదర్ వాళ్ళ ఓన్ గా, అప్పటికి లూజ్ ఇవ్వరు. ఇక్కడ ఈ 3rd, 4th, 5th క్లాస్, 10th క్లాస్, 11th క్లాస్ పిల్లలేమో మాత్రం ఫ్రీడమ్ అరిగేస్తుంటారు పిల్లలు. సచ్ హ్యూజ్ పెయిన్. అసలు ఒక రకం కాదండి. అసలు ఇంత టెక్నాలజీ, ఇంత అంటే లగ్జరీస్, కంఫర్ట్స్ ఇన్ని వచ్చాక యాక్చువల్గా అయితే లైఫ్ ఇంకా ఇంకా పీస్ఫుల్గా ఈజీగా అవ్వాలి. బట్ ఏమీ లేనప్పుడు ఎంత బాగుండేదో. అంటే టూ మచ్ ఈజ్ ఆల్సో అన్నెసరీ అనేలాగా అయిపోయింది ఇప్పుడు. టూ మచ్ ఇన్ఫర్మేషన్, టూ మచ్ నాలెడ్జ్, టూ మచ్ అంటే ఏమనాలి, రిసోర్సెస్, ఇవన్నీ ఎక్కువైపోయి వచ్చిన ప్రాబ్లమ్స్ ఇప్పుడు నిజం చెప్పాలంటే. ఏదైనా సరిపడగా ఉంటే బాగుంటుంది అన్నట్టు అతి సర్వత్రా వర్జేయత్ అని. ఇప్పుడు ఎఫోర్డబిలిటీ పెరిగింది, పిల్లల నెంబర్ ఆఫ్ కిడ్స్ తగ్గిపోయారు. ఐదర్ 1 or 2, మ్యాక్సిమం 2 కూడా లేదు. అంటే 1 పెట్టేదానికి 2 సాధించలేకపోతున్నారు. ఎగ్జాక్ట్లీ, యూ హ్యావ్ ఎ పాయింట్. 1 4-5 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళతో అయ్యే ఖర్చులు, వాళ్ళు పెట్టే ఇవి చూసిన తర్వాత రెండో వాళ్ళకి దండం పెట్టేస్తున్నారు. మీరు అన్నట్టు ఎవ్రీ వన్ ఈజ్ బికమింగ్, అంటే వీకర్ మైండ్ సెట్స్ అవుతున్నాయేమో అని నాకు ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది కపుల్స్ని చూస్తే. మీరు చెప్పిన దాంట్లోనే తీసుకుందాం. కపుల్స్ మధ్య అండర్స్టాండింగ్ నిజంగానే ఉంటే, అంటే తను చేయగలిగిన స్కోప్ ఇదే, నేను చేయగలిగింది ఇదే అనే ఒక అర్థం చేసుకోవడం. లేకపోతే ఐ కెన్ పుష్ మై సెల్ఫ్ టు హియర్, షీ కెన్ పుష్ హర్ సెల్ఫ్ టు హియర్, ఏదో ఒకటి ఒక అండర్స్టాండింగ్ ఉంటే పిల్లల్ని రేజ్ చేయడం 100 కన్నా ఇంకొక 5% తక్కువ కష్టమేమో అని నా ఫీలింగ్. ఏమంటారు? వాళ్ళిద్దరు కలిసి ఉంటే పెద్దవాళ్ళు కలిసి ఉంటే పిల్లల్ని పెంచడం ఈజీ అవుతుంది. కొంచెం పిసరు కలిసే ఉంటారు, ఒక ఇంట్లో కలిసి ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్
ఒక వైఫ్ ఇంతే చేయగలుగుతుంది, మల్టీ టాస్కింగ్ చేయలేదు. పిల్లల్ని చూసుకొని చదివించి విద్యాబుద్ధులు నేర్పించి శ్లోకాలు నేర్పించి ఇంత చేయలేదు. ఎలా చేస్తుంది? మళ్ళీ ఉద్యోగం కూడా చేయాలి. సరే, అది ఉద్యోగం చేస్తుందా, దానికి లివరేజ్ ఇద్దాం. లేదు, ఇంట్లో ఉంటుందా, ఓకే ఇలా చేద్దాం, ఓకే వాల్యూ ఇద్దాం అని అబ్బాయి అనుకుని. మగవాళ్ళకి అంత ఓపిక ఉండదు, దట్స్ ఫైన్, లెట్ మీ హ్యాండిల్ ద కిడ్స్ అని వైఫ్ అనుకుని ఏదో ఒక దగ్గర సంఘీభావం కుదిరితే కాస్త ఈజీ. అసలు నేను కూడా ఉద్యోగం చేస్తున్నా, నువ్వు కూడా నీ 50% చేయాలి. ఏమన్నా మీ అమ్మగారిలాగా నేను ఉద్యోగం చేయకుండా ఉంటున్నానా? అదొకటి. ఇది కరెక్టే కదా, ఇది వెటకారం కూడా ఏం కాదు, ఇది నిజమే కదా. వెన్ షీ ఈస్ డూయింగ్ అండ్ షీ ఈస్ ఎర్నింగ్, షీ విల్ ఎక్స్పెక్ట్ దట్ యూ ఆల్సో షుడ్ షేర్ ద హౌస్ హోల్డ్ చోర్స్ కదా. నీ చేతనైనంత నువ్వు ఇప్పుడు ఈ అమ్మాయి ఉద్యోగం చేస్తూ 10 పనులు చేస్తే నువ్వు 10 చేయక్కర్లా, 5 చేయొచ్చు కదా. ఆ అమ్మాయి చేయలేని రోజన్నా చేయొచ్చు కదా. అదే మీరు అన్న అండర్స్టాండింగ్. తిని ఎంత చేయగలదు, ఎంత చేస్తారు. ఇప్పుడు వాళ్ళైతే, ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకైతే కాస్త అవగాహన ఉంటుంది, పర్వాలేదు చాలా మట్టుకు. అవగాహన లేని వాళ్ళకి మాత్రం మీరు హెల్ప్ చేయాలి. ఏం చేస్తారు? వై డోంట్ యూ? నాకు ఒక ఆలోచన వచ్చింది మ్యామ్. సి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం, దీంతో 1,00,000 మందో 50,000 మందో కనెక్ట్ అవుతారు. వారికి అందరినీ అంటే ఇండివిజువల్ గా మీకు ఇంత మందిని అడ్రస్ చేయాలన్నా కూడా మీ దగ్గర కూడా పాపం ఉన్నవి 24 అవర్స్, మరి 24 అవర్స్ పనిచేసిన. సో అలా కాకుండా టు అడ్రస్ ఆల్ ఆఫ్ దెమ్ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో వై డోంట్ యూ కండక్ట్ సంథింగ్ అండ్ ఈ కామన్ ప్రాబ్లమ్స్ తీసుకొని మీ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తోటి చాలా మందికి ఆ ఒక సెషన్ లోనే చాలా మార్పు రావచ్చు. లేదు, ప్రాబ్లం డీపర్ గా ఉందంటే అది విని తర్వాత మీ దగ్గరికి రావచ్చు. ఇలా ఎందుకు మీరు ఒకటి ప్లాన్ చేయకూడదు? సేమ్ థాట్ యాక్చువల్గా నాకు కూడా వచ్చింది. ఎందుకంటే ఒక్కొక్క సెషన్ 90 మినిట్స్ లేకపోతే 1 అవర్ ఉంటుంది. సో రోజు మొత్తంలో ఎన్ని చేయగలిగినా నేను మ్యాక్సిమం 4 కంటే చేయలేను. సో నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్ రోజుకి పెరిగిపోతున్నారు. సో నేనే కొన్ని వెబినార్స్ అటెండ్ అయ్యి నేర్చుకుంటా ఉంటాను. అంటే అప్గ్రేడ్ కోసం, లేకపోతే ఇంకా అంటే బుక్స్ చదవటం, ఇవన్నీ చేయకపోతే మనం కూడా అవుట్డేటెడ్ అయిపోతాం కదా. సో ఇప్పటి అంటే ట్రెండ్ ప్రకారం ఇప్పటి పిల్లల ఆలోచన విధానం ఎలా ఉంటుంది, రిలేషన్షిప్స్ ఎలా అంటే మారుతున్నాయి, ఇవాల్వ్ అవుతున్నాయి అనేది తెలుసుకోవటం కోసం బుక్స్ చదవాల్సిందే ఇప్పటికైనా. నాకు ఇంట్రెస్ట్ కూడా. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు నేను కూడా కొన్ని వెబినార్స్ అటెండ్ అవుతూ ఉంటాను. అలా అటెండ్ అవుతున్నప్పుడు నాకు థాట్ వచ్చింది, వై కాంట్ ఐ డూ వెబినార్స్ అంటే నేను ఇదివరకు కూడా చేశాను. సో మళ్ళీ ఈ కొంచెం ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఈ బిజీ అయిపోవటం వల్ల అవి కొంచెం వెనక్కి వెళ్ళినాయి. సో ఇప్పుడు మళ్ళీ ఒక ఇదిలాగా సరే మళ్ళీ వెబినార్స్ అవసరమైతే అసలు ఆఫ్లైన్ వర్క్షాప్స్ కూడా ప్లాన్ చెయ్యాలి అని నేను అనుకుంటున్నాను. అసలు అందులో భాగంగానే రేపు June 7th and 8th సాటర్డే సండే రీసెట్ యువర్ రిలేషన్షిప్ అని కపుల్స్కి అంటే 1.5 hour ఈచ్ డే, అంటే టోటల్ 3 hours వీకెండ్స్ 7 to 8:30 PM. సో అసలు చూసి ఆ రెస్పాన్స్ చూసి ఎట్లా ఉంటుంది అనే దాన్ని బట్టి టాపిక్స్ మారుస్తూ ఫ్రీక్వెంట్గా, ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి కొంచెం ఏంటంటే ఇంక్లూడింగ్ పేరెంట్స్ కూడా. సో ఇది చేసే అవకాశం ఉందండి. సో 7th and 8th నేనైతే అటెండ్ అవుతున్నాను. నా బోటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నా ఫ్రెండ్ సర్కిల్, వాళ్ళందరినీ తెచ్చిస్తారు. ఐఎమ్ షూర్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇదిగో ఇక్కడ స్క్రోలింగ్ లోనే మీకు అన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి. బికాస్ ఐఎమ్ టేకింగ్ ఇట్ అండ్ ఇంటర్వ్యూ ఎడిట్ అయ్యి మీ దాకా చేరేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. మీరు ప్లీజ్ ఈ వెబినార్ అటెండ్ అవ్వండి. అండ్ మా సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా మేము పోస్ట్ చేస్తాం. ఐఎమ్ ఇన్ ఇవి ఇప్పుడు చాలా అవసరం అండి ఇప్పుడు. సో నాకు అదే అనిపించింది, అసలు అంటే ఎంత విస్తృతంగా అసలు ఇది ఏదో ఒక ఉద్యమంలాగా ఇప్పుడు ఈ కపుల్స్కి అంటే కార్యక్రమాలు పెట్టాలేమో. అండ్ డెఫినెట్గా నేను అసలు మీరు పిలిచినా పిలవకపోయినా నేను ఫోన్ చేసి సునైనా మనం ఒకటి చేద్దామని, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఏంటి అనేది అది కూడా నేను వెబినార్ అర్జెంటుగా చేయదలుచుకుంటున్నాను. ఎందుకంటే అసలు దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు లెసన్ రాసిన తర్వాత, లెసన్ చదివిన తర్వాత ఎగ్జామ్ రాయటం ఈజీ. ఒక వెళ్ళిపోయి ఎగ్జామ్ సెంటర్కి క్వశ్చన్ పేపర్ చూసి అవాక్కయ్యి తెలుసుకుని రాసి తిప్పలబడి ఇప్పుడు అంత ఓపిక ఇది ఎవరికి ఉండట్లేదు. కాబట్టి
ప్రీ మ్యారిటల్ అసలు ఏం తెలుసుకోవాలి, ఎలా మసులుకోవాలి, ఎలా మలుచుకోవాలి మనల్ని మనం, ఇవన్నీ కూడా దానిలో కూడా ఉంటాయి. అది మళ్ళీ అప్పుడు మాట్లాడదాం మనం. తప్పకుండా మేడం. బట్ కమింగ్ బ్యాక్ టు అవర్ సమ్మర్స్, పిల్లల్ని ఈ యంగర్స్ పిల్లలు మాట్లాడుకుందాం ఇప్పుడు. వీళ్ళని ఎంగేజ్ చేయడం అని అంటే టాస్కే. పేరెంట్స్ కి ఇంత ఎనర్జీ పిల్ వేసుకొని రెడీగా ఉండరు, పిల్లలకి ఉన్నంత ఎనర్జీ అసలు ఉండలేదు ఇప్పుడు తల్లులకి. అదే నేను చెప్పేది. అది అంటే మరి దేని వల్ల కానీ ఇప్పుడు మన అమ్మమ్మలకున్న ఓపిక అమ్మలకు లేదు, అమ్మలకున్నది మాకు లేదు, మాకున్నది మా పిల్లలకి లేదు. ఇప్పుడు అసలు ఏంటో అన్నిటికీ తోటకూర కాడల్లాగా ఒడిలిపోతా ఉంటారు ఇప్పుడు అమ్మలో. అయిష్టతన. నేను చాలా మంది అమ్మలతో మాట్లాడాను మ్యామ్. ఒక 2 ఏళ్లలోపు బేబీ ఎప్పుడు పెద్దగా అవుతుందని వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు మాట వింటుంది అని అడుగుతుంది ఆవిడ. అంటే మా వాడికి 7 months కంప్లీట్ అయ్యాయి కదా. సో అప్పుడు మేబీ నా థాట్ కూడా అలాగే ఉంటుంది. బట్ ఐ వాజ్ సంథింగ్ డిఫరెంట్. నాకు ఎదురు చూడగా వాడు పుట్టాడు కదా. సో నేను అలసిపోయినా ఎంజాయ్ చేసా పేరెంటింగ్, విచ్ ఐఎమ్ డూయింగ్ నౌ ఆల్సో. మనల్ని మనం మోటివేట్ చేసుకుందామని ఎందుకు ఉండట్లేదు మదర్స్ కి? అదే పేరెంటింగ్ ఒక టాస్క్ అని ఎందుకు ఫీల్ అవుతుంది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ ఏ టాస్క్. అదే నేను అనేది. పెళ్ళి ఒక టాస్క్, పెళ్ళిళ్ళలో అంటే నిలబడటం ఒక టాస్క్, అదేంటి పిల్లల్ని కనటం ఒక టాస్క్. ఇప్పుడు అసలు ఇది వరకు ఇలా కనేసేవారు పిల్లల్ని. 10 మందులు 11 మందులు. మన అంటే అమ్మమ్మల కాలంలో ఎంతో మంది పిల్లలు ఉన్నాళ్ళని చూడలేదు మనం. అసలు ఇప్పుడు ఇద్దరిని ఒకళ్ళని కనాలంటే అదొక పెద్ద ప్రొసీజరు. బెడ్ రెస్ట్లు అసలు అవి ఇవి అసలు ఎన్ని తతంగాలు. ఏంటో వీకర్ జనరేషన్ అంటే అయిపోతున్నావా అని అనిపిస్తుంది, ఫిజికల్గా అండ్ మెంటల్గా. కానీ ఇట్లాంటి టైంలో మనం బతకాలంటే మనం మెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ముందు ఫిజికల్గా కంటే మెంటల్గా ఉంటే దట్ విల్ పవర్ గివ్స్ యూ ద స్ట్రెంగ్త్ బాడీకి కూడా. ఇంకోటి ఖచ్చితంగా ఇప్పుడు డిసిప్లిన్ లైఫ్ స్టైల్ ఉండి తీరాల్సిందే. మనం ఏదో అనుకుంటాం కానీ ఎప్పుడన్నా జంక్ ఫుడ్ పర్లేదు, కానీ ఒక ఎక్సర్సైజ్ రొటీను, ప్రాపర్ డైట్, స్లీపు లేకపోతే మాత్రం ఎన్ని ఉన్నా హెల్త్ సరిగ్గా ఉండదు. ఈ 3 లేకపోతే. హెల్త్ సరిగ్గా లేనప్పుడు మనం ఎంత సంపాదించినా ఏం చేసినా, బంగ్లాలున్నా కారులున్నా అందులో తిరగటానికి మనం హెల్దీగా లేకపోతే వేస్ట్ అనేది ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. సో డైట్కి, స్లీప్కి, ఎక్సర్సైజ్కి ఇవ్వాల్సిందే ఇవాళ ఉన్న చుట్టూ ఉన్న పరిస్థితులు ఖచ్చితంగా. అయితే కొంతమంది ఏమో ఓవరు. ఇక ఒకళ్ళు జిమ్కి వెళ్ళారంటే 3 గంటలు, అదొకటి. లేకపోతే అసలు కొంతమంది అసలు ఎక్సర్సైజ్ అనేదే వాళ్ళ రొటీన్లో ఉండదు. బట్ నేను అందరికీ చెప్తానండి, ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అరగంట టైం అన్నా మీకు మీరు తీసుకోలేకపోయి మాకు అది ఉంది ఇది ఉంది చాలా బిజీ అని అంటున్నారంటే అది కేవలం ఎక్స్క్యూజే. మీకోసం మీరు అరగంట టైం స్పెండ్ చేయలేకపోతున్నారు అంటే మీరు ఏం చేసినా వేస్ట్గా. ఇంకా అరగంట కాదు అసలు నిజం చెప్పాలంటే గంట. అందులో అరగంట ఎక్సర్సైజ్కి ఉండాలి, మిగతా అరగంట పావు గంట ఒక ధ్యానం, మెడిటేషన్ అనేది మీరు చెప్తే నమ్మరు. ఇవాళ 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తే వచ్చే యూజెస్ ఇంత గజిబిజి లైఫ్ స్టైల్లో 10 నిమిషాల మెడిటేషన్ అనేది అసలు మీకు మిరకిల్సే చేస్తుంది. కనీసం 10 నిమిషాలు చేయండి. ఒక 50 డీప్ బ్రెత్స్ కూర్చుని ఏమీ చేయకుండా జస్ట్ డీప్ బ్రెత్స్ చేయండి. సగం హెల్త్ అదే బాగుంటుంది. ఎందుకంటే అది చాలా పనిచేస్తుంది బ్రెయిన్ మీద. ఇట్ కామ్స్ యువర్ మైండ్, స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది, ప్రాపర్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది, మీకు చాలా చాలా ఉంటాయి ఇంకా చెప్పాలంటే. సో ఒక 50 డీప్ బ్రెత్స్. సరే ముందు ఒక 10 నుంచి స్టార్ట్ 10 నుంచి స్టార్ట్ చేయండి. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. అసలు నిజం చెప్పాలంటే 1 minute ఆఫ్ మెడిటేషన్ కూడా మంచిదే. 4 డీప్ బ్రెత్స్ తీసుకోండి అప్పుడప్పుడు. అసలు ఇన్స్టెంట్గా మీకు అంటే రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు కోపం వచ్చింది ఏదన్నా అనే ముందు 4 డీప్ బ్రెత్స్ తీసుకోండి ఇవాళ నుంచి. ఆలోచనలేకే కదా మేడం బాగా చెప్పారు. ఏదన్నా ఒక మీటింగ్ కండక్ట్ చేయాలి, 4 డీప్ బ్రెత్స్ తీసుకోండి. ఏదన్నా ఒక డెసిషన్ చెప్పాలి, ఇంపల్సివ్గా కాకుండా 4 డీప్ బ్రెత్స్ తీసుకోండి. మాకు అన్ని 30 seconds మేడం. సోషల్ మీడియా లాగా కోపం వచ్చిన, ఆనందం వచ్చిన, ఏదొచ్చినా అని పట్పట్ అనే అన్ని ఇన్స్టెంట్. అదే ఆ ఇన్స్టెంట్ రిలీఫ్ కోసమే పాజ్ అండ్ టేక్ 4 డీప్ బ్రెత్స్ ఆర్ 1 అట్లీస్ట్ 2 మినిమం 2 డీప్ బ్రెత్స్ ఎవ్రీ 1 hour హాఫ్ అన్ అవర్, మరి హాఫ్ అన్ అవర్ వద్దులేండి, 1-2 గంటలకి కాన్షియస్గా
అలారం పెట్టుకుని అయినా సరే ఎవ్రీ 1 అవర్ ఒక 2 డీప్ బ్రెత్స్ తీసుకోండి, మీకే డిఫరెన్స్ కనిపిస్తుంది. నిజంగా వారం చేయగలిగితే అసలు 1 వీక్ ఛాలెంజ్ పెట్టుకోండి మీరు. ఎవ్రీ 1-2 అవర్స్ అలారం పెట్టుకుని అయినా సరే 2 నుంచి 5 డీప్ బ్రెత్స్ తీసుకుని మళ్ళీ పని చేయండి. 1 గ్లాసుడు వాటర్ తాగండి. మీ హెల్త్లో ఎంతో మార్పు, మీ అంటే మైండ్ స్టేట్లోనే మీకు ఎంతో క్లారిటీ కనిపిస్తుంది వారం వరుసగా చేశారంటే. మీరే ట్రై చేసి ఈసారి నేను వచ్చినప్పుడు ఐ చెప్పాలి. విల్ డూ దిస్ వన్ బికాజ్ అట్లీస్ట్ నేను ఈ ఈ స్పేస్ లో ఉన్నందుకైనా ఐ షుడ్ బి సంథింగ్ అనేది నాకుంది. డెఫినెట్ గా చేస్తాను, దీని మీద ఒక రీల్ చేయండి. తప్పకుండా చేస్తాను. అలాగే అలాగే ఇలా కూర్చొని ఇంత మంచి విషయాలు చెప్పారంటే మీరనే వెబినార్లు కపుల్స్ కి ఇంకా ఎన్ని టెక్నిక్స్ తో ఎంత ఈజీగా చెప్పగలరు నేను ఊహించగలను. June 7th and 8th we are attending your webinar. డెఫినెట్గా అండి. అందులో విజువలైజేషన్ ఉంటుంది, మెడిటేషన్ ఉంటుంది. బికాస్ హోలిస్టిక్గా ఊరికే ఏదో 4 టిప్స్ చెప్పేసి అవి పాటించండి అంటం కాకుండా వాళ్ళ చేత చేయించి క్వశ్చనీర్స్ ఉంటాయి, అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ QA సెషన్ ఉంటుంది. డెఫినెట్గా వస్తే మాత్రం ఎవరికైనా 4 మంచి విషయాలు తెలుస్తాయి, అంతకంటే పోయేదేముంది? శని ఆదివారాలే, అవునా? Definitely, అందులో ఇప్పుడు definitely. కపుల్స్ కి చాలా ఇష్యూస్ ఉంటున్నాయి. ఇష్యూస్ లోనే కపుల్స్ ఉంటున్నారు, ఇంట్లో కాదు. ఇంటికి ఈఎంఐ వేరే మాట, ఇష్యూస్ లోనే కపుల్స్ అంటారు. అవును. ఎస్, దీనికి మళ్ళీ పిల్లలు ఈ సమ్మర్ క్యాంప్స్ పంపిస్తుంటే మదర్స్ గిల్ట్ కూడా ఉంటున్నాను. అయ్యో పిల్లలు సమ్మర్ లో కూడా అవును. ఇంట్లో కొంచెం పంపిస్తున్నాను, అలాగే ఇంట్లో ఉంచలేదు. మీరు ఏమంటారు ఈ సమ్మర్ క్యాంప్స్? కానీ నిజంగా ఇంట్లో ఉంటే మేనేజ్ చేయలేమేమో అనిపిస్తుంది. సో నేను తల్లుల్ని అంటం కాదు, ఎక్కడికన్నా పిల్లలు ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా. ఇప్పుడు మా పిల్లలు పెద్దాళ్ళు అయిపోవటం వల్ల చెప్పానుగా నీకు, అమ్మయ్య మా పిల్లలు పెద్దాళ్ళు అయిపోయారు అనే రిలీఫ్ ఎంత వస్తుందంటే వాళ్ళని చూస్తుంటే. అసలు నిజంగా వీళ్ళు చేసే అంటే ఆ ప్యాంపరింగ్ కానీ, లేకపోతే వాళ్ళ అల్లరి కానీ, వాళ్ళ మారాలు కానీ, ఇవన్నీ చూస్తుంటే నాకు ట్విన్స్, ఆ ట్విన్స్తో కూడా నేను ఇంత కష్టపడలేదు అనిపిస్తుంది ఇప్పుడు ఆ ఒక్కొక్కళ్ళు చేసేవి చూస్తుంటే. ఎస్పెషలీ నేను ఎప్పుడు ఆనందపడేది ఎందుకంటే వీళ్ళకి కోవిడ్ వచ్చేపాటికే 20 ఏళ్ళు వచ్చేసినాయి. ఇంకా అప్పటికి ఎలాగూ మనం చెప్పేది వాళ్ళు వినేది, వాళ్ళకి ఒక పర్సనాలిటీ ఫామ్ అయిపోయినాయి కాబట్టి పర్వాలేదు. బట్ ఇప్పుడు పిల్లలు ఎడిక్ట్ అవ్వకుండా ఫోన్కి ఆపటం అంటే ఎంత కష్టం అసలు. ఎస్పెషలీ ఇద్దరు ఫోన్ లేకుండా ఒక రోజు పిల్లలతో గడపాలంటే రోజు మీ దగ్గర థెరపీలకు రావాలి అమలు. నిజంగా అసలు పడుకోబెట్టిన తర్వాత అసలు థెరపీకి వచ్చేవాళ్ళు మనం చెప్పేవి విని అలా కాదండి మీరు 2 గంటలు అంటే మా అమ్మాయితో ఉండి చూడండి అంటే అప్పుడు అయిపోద్ది మనకి. ఎందుకంటే కూర్చుని చెప్పటం తేలిక, అసలు వాళ్ళు రోజువారీ పడాలి కదా అది. ఆ ఫోన్ ఇవ్వకపోతే తినరు. మనం ఏం చెప్తాం ఇప్పుడు మీరు అన్నట్టు థెరపీలో, అమ్మ ఫోన్లు ఇవ్వకండి తినేటప్పుడు మైండ్ఫుల్గా తినాలని చెప్తాం. మీరు పెట్టి చూడండి అన్నారంటే మన ఫ్యూజ్ అవుట్. వాళ్ళు తినరు. తినకపోతే ఒకరోజు తినకపోతే పర్లేదు, రోజు దానికోసం ఏడుపు మారం అంటే ఎక్కడుంది అనేది మనం ఆపలేకపోతున్నాం. అసలు ఫస్ట్ ఫోన్ ఇచ్చేది ఎవరు మరి? మనమే కదా. ఎందుకు పని అవ్వాలనో, దీని తర్వాత ఇంకేదో పని అనో, మీటింగ్ ఉందనో, వర్క్ ఫ్రమ్ హోమ్ అనో, వీళ్ళ హడావిడి వీళ్ళది. ఫస్ట్ టైమే కట్ చేయాలి, లేదా ఇప్పుడు తెలివిగా కట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే ఏ పనైనా పిల్లలతో అది ఒక పని చెప్తున్నట్టుగా ఉండకూడదు. సో దాన్ని పని అని అనిపించకుండా చెప్పగలగాలి. ముందు ఓపిక ఉండాలి, దానికి ఐడియాస్ ఉండాలి. మీరన్న మైండ్ ఫ్రీ ఎక్కడ ఉంటది? ఆ అమ్మాయికి మీటింగు, ఆ గోల్స్, డెలివరీ, ఏదంటే ఉద్యోగం అయినా, హోమ్ మేకర్ అయినా, రిలేషన్షిప్ లో ఇష్యూస్ అయినా, లైఫ్ లో ఇష్యూస్ అయినా, హెల్త్ ఇష్యూస్ అయినా, ఇష్యూస్ మంచినే లైఫ్. ఇప్పుడు అమ్మాయిని ఇప్పుడు పోనీ జాబ్ చేయట్లేదే అని అనుకుందాం. ఇప్పుడు 100% అందరూ చేయట్లేదు కదా. బట్ పొద్దున వంట చేయాలి, ఇంట్లో అన్ని చూసుకోవాలి. కనీసం కొంచెం వర్క్ వెళ్ళే వాళ్ళకి ఆ రెస్పెక్ట్ అన్నా ఉంటుంది, ఈ అమ్మాయి ఉద్యోగం చేసి ఏదో సంపాదిస్తుందని. ఇంట్లో ఉండే వాళ్ళంటే అందరికీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్, హస్బెండ్ నుంచి ఇన్లాస్ నుంచి అందరికి. వర్క్ వెళ్ళే వాళ్ళకి కొద్ది గొప్ప రెస్పెక్ట్ ఉండదు, వాళ్ళ డబ్బు వాళ్ళ చేతిలో ఉండదు. హోమ్ మేకర్స్ కి రెస్పెక్ట్, డబ్బు రెండు ఉండట్లేదు, సరిపోయింది. కొద్దో గొప్ప ఉంటుంది అట్లీస్ట్ జాబ్ చేసే వాళ్ళకి. ఎస్పెషల్లీ ఇప్పుడు వాళ్ళకి అంటే అది లేకపోతే చెయ్యమంటున్నారు కదా వీళ్ళు కూడా.
సో అన్నీ ఒకటే ఘాట్లో కట్టేయలేం కాబట్టి ఎవరి కష్టాలు వాళ్ళకి ఉంటానే ఉన్నాయి. నేను అదే చెప్పింది సునైన, వీళ్ళని మనం జడ్జ్ చేయకూడదు. పేరెంట్స్ని కానీ, అంటే హస్బెండ్ అండ్ వైఫ్ని కానీ, కపుల్స్ని కానీ, ఎందుకంటే దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ ఇష్యూస్. అదే అర్థం కావట్లేదు. మీరు అన్నట్టు ఇష్యూస్లోనే వాళ్ళు ఉంటున్నారు. ఇంట్లో కాదు. సో అన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు ఇంకా ఒక రకంగా ఎంత బాగా మేనేజ్ చేస్తున్నారా అని కొంతమందిని చూస్తే ముచ్చటగా కూడా ఉంటుంది. సో ఇన్ని ఇష్యూస్లో కూడా ఇంత గందరగోళంలో, ఇంత సోషల్ మీడియా అంటే ఎడిక్షన్లో, ఈ ఫోన్స్, ఇంత డిస్ట్రాక్షన్స్లో పిల్లలకి ఇంత అంటే ఫోన్స్ ఇవన్నీ ఉన్న ఈ పరిస్థితుల్లో ఇద్దరు ఉద్యోగాలు చేయక తప్పని పరిస్థితుల్లో ఈ ఖర్చులన్నిటికీ, ఈ కంపారిజన్స్ అన్నిటికీ, లేదా చదువుకుని ఇప్పుడు మనమే ఆడపిల్లలను కూడా చదివించి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, కెరియర్లో ఉండాలి అని మనమే ప్రోత్సహిస్తున్నాం. అవునా? ఇంత చేసి అన్నీ చేసినప్పుడు వాళ్ళకు ఉండే అంటే అంటే సాధక బాధకాలు లేదా వాళ్ళు ఫేస్ చేసేవి బోల్డ్ ఉంటున్నాయి. వాళ్ళని కామ్గా, మైండ్ఫుల్గా, మనశ్శాంతిగా ఉండనివ్వకుండా జాబ్ స్ట్రెస్, కపుల్ ఇష్యూస్, కిడ్స్తో ప్రాబ్లమ్స్ అన్నీ ఇట్స్ లైక్ ఓవర్వెల్మింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఒక పిల్లల్ని కదిలిస్తే వాళ్ళకి 10 ఉంటాయి వాళ్ళకి బాధలు, స్ట్రెస్. 8-10 ఏళ్ల పిల్లలకు కూడా వాళ్ళకి తెలుసు స్ట్రెస్ అంటే ఏంటో. మా స్ట్రెస్లు మాకు ఉంటాయి అంటున్నారు. సో అదే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నో వన్ ఈస్ హ్యాపీ. అదే అర్థం కాదు, అన్నీ ఉంటాయి, ఇల్లు, కారు. సో ఇన్ని ఉన్నా కూడా వాళ్ళకి అంటే మనశ్శాంతి ఉండట్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నీ ఉంటున్నాయి కానీ మనశ్శాంతి ఉండట్లేదు. అది మరి ఎక్కడ దొరుకుతుంది? ఒక డిసిప్లిన్ లేదు, ఒక లైఫ్ స్టైల్ లేదు, ఒక రొటీన్ లేదు, ఒక అంటే టైం లేదు, మనీని మేనేజ్ చేయలేరు. చాలా మంది యంగ్స్టర్స్ ఒక 3,000 రూపీస్ ఆఫ్ పాకెట్ మనీ, టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. పేరెంట్స్ బట్టలతో సహా, క్యాబ్ ఎక్స్పెన్సెస్ తో సహా చూసుకొని మొత్తం 3,000 రూపీస్ ఖర్చు పెట్టుకోమని పాకెట్ మనీ ఇస్తే వాళ్ళు తినడానికి, ఫ్రెండ్స్ కి పెట్టడానికి వారంలో అయిపోతున్నాయి. సరిపోవట్లేదు. సో రకరకాల వాళ్ళు ఉన్నారు. ఇంత ఇదిలో కూడా బాధ్యతగా చదువుకుని పేరెంట్స్ కష్టాలు చూసి వాళ్ళ ఆశలకు తగ్గట్టుగా మనం ఉండాలి అని కష్టపడే వాళ్ళు ఉన్నారు. పిల్లలు 2 రకాలు ఉన్నారు. పేరెంట్స్ యొక్క వాల్యూస్ని అర్థం చేసుకుని మనకు కూడా ఏదో ఒక గోల్ ఉండాలి అని ముచ్చటగా ఉండే పిల్లలు కూడా ఉన్నారు. అదే అన్ని రకాలు ఉన్నారంటున్నాను నేను. ఒక ఫ్లోలో ఈ జనరేషన్ అని జడ్జ్ చేయలేం మనం. దే ఆర్ వెరీ స్మార్ట్, దే నో వాట్ దే వాంట్, దే హ్యావ్ ద క్లారిటీ. వాళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది. కాకపోతే మేజర్ పర్సెంటేజ్ ఏంటంటే ఈ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నారు ఈ వర్చువల్ వరల్డ్లో. సో గ్రౌండెడ్గా ఉంచటానికే ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇదివరకు ఎక్కువ మటుకు గ్రౌండెడ్గా ఉండి ఎవరన్నా కొట్టుకుపోయేవారు ప్రవాహంలో. ఇప్పుడు అందరూ కొట్టుకుపోతున్నారు. కొంతమంది అంటే కొంచెం రివర్స్ అయిందనమాట. సో ఇప్పుడు గ్రౌండెడ్గా ఉండాలి అంటే ఆఖరికి ఏజ్తో సంబంధం లేకుండా మా పేరెంట్స్ వయసాళ్ళైనా, మేమైనా, మీరైనా, పిల్లలైనా, ఇంకా చిన్నాళ్ళు కొత్తగా పెళ్ళిళ్ళు అవుతున్నాళ్ళైనా, ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఇవాళ గ్రౌండెడ్గా ఉండాలి అంటే ఖచ్చితంగా కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ అనేది ఉండాల్సిందే. అంటే మనకి ఏముంది అనేది, ఎంతసేపు ఏమి లేదు దీని మీదే ఫోకస్ అంతా. ఒక తెల్ల కాగితం మీద ఒక చుక్క ఉంటే నల్ల చుక్క, ఫోకస్ అంతా ఆ నల్ల చుక్క మీదే. మనకి మిగతాది చుట్టూ ఉన్న A4 షీట్ అంతా తెల్లగా ఉంది అన్న దాని మీదకి ఎవరి దృష్టి వెళ్ళదు. హ్యూమన్ నేచర్ అది. ఆ ఉన్న 1-2 నల్ల చుక్కలను పట్టుకుని పేపర్ అంతా మచ్చలు లేకపోతే తెల్లగా లేదు అని డిస్సాటిస్ఫాక్షన్. అది పేపర్ అయితే పర్లా, జీవితం ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ ఉండాలి సునైనా. మనకి ఉన్న దాంట్లో ఉన్నది ఏంటి అనేది చూడగలగాలి. ఎంతసేపు లేనిది, నెగిటివిటీ ఇవే కనిపిస్తాయి మనకి. దట్ ఈస్ అంటే హ్యూమన్ సైకాలజీ, ఇట్స్ డిజైన్డ్ లైక్ దట్. బట్ మనం ఇప్పుడు పర్పస్ఫుల్గా అయినా రోజు లేకపోతే వారానికి ఒక రోజు కూర్చుని అసలు మనకు ఏముంది, మనం ఎంత బ్లెస్డ్ అని మనం ఒక్కసారన్నా అనుకుంటున్నామా? తినటానికి తిండి 3 పూట్ల తింటాకుంది, ఏది నచ్చితే అది తినటానికి ఉంది, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలము, అన్ని పార్ట్స్ హెల్దీగా ఉన్నాయి ఈ వయసులో కూడా
అని మనం అసలు దేనికన్నా గ్రాటిట్యూడ్ ఉంటుందా అసలు మనకి? ఎప్పుడన్నా రోజు వదిలేయండి, వారానికో నెల రోజులకో కూర్చుని అసలు మనం ఎంత ఇచ్చాడు మనకు భగవంతుడు, ఎంత బాగున్నాం నిజంగా అని అనుకుంటున్నాం అసలు? లేదు. అది ఎప్పుడు లేదు. తిట్టుకోవటం. ఎప్పుడు ఇది లేదు అది లేదు ఇది లేదు. అదే ఇప్పుడు మనం పిల్లల్ని అన్నాను నేను ఇందాక, ఏంటి 10 కొనిపెట్టినా 10 తీర్చినా ఒక్కటి తీర్చకపోతే అదే పట్టుకుంటారని. మనమైనా అంతే కదా, 10 ఉన్నా ఒకటి ఏదన్నా లేకపోతే లేదు 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 ఆ పదం. అసలు వెనకటాళ్ళు అసలు లేదు అనే పదాన్ని బ్యాన్ చేయటం కోసమే అందంగా మాట్లాడేవారు. మీరు గమనిస్తే బియ్యం అయిపోయినాయి అనేవారు కాదు, బియ్యం నిండుకున్నాయి అనేవారు. దీపం ఆరిపోయింది అన్నారు, దీపం కొండెక్కింది అంటారు. అవునా? ఎందుకు అంటే నెగిటివిటీని, అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా అన్నా చెప్పేవారు కానీ లేదు, ఆరిపోయింది, కాదు అనే పదాలు వాడటానికి ఇష్టపడేవారు కాదు. సో మరి మనం అంత వెనకటి వాళ్ళే అంత వాడినప్పుడు మనం ఇన్ని తెలిసిన మనం ఎందుకు ఎప్పుడు ఇది లేదు అది లేదు అది లేదు అసంతృప్తి? సో గ్రాటిట్యూడ్ ఉండాలి. 2, ఖచ్చితంగా ఇవాళ ఉన్న దానికి ఎంతో కొంతసేపు ఆ ధ్యానం అనేది ఇక నాకు ఈ మధ్య అసలు అది ఈ పదం చెప్పకుండా ఏది అవ్వట్లేదు అసలు. ఈ మధ్య కౌన్సిలింగ్ సెషన్స్లో కూడా నేను కూర్చోబెట్టి డీప్ బ్రెత్స్ చేయిస్తున్నానంటే మీరు నమ్మాలి. సో అంత ఇంపార్టెన్స్, అంటే ఆ రేజ్ని, ఆ యాంగర్ని, లేకపోతే ఏదో ఆ డిస్సాటిస్ఫాక్షన్స్ని ఇవన్నీ కామ్ చెయ్యాలంటే ఖచ్చితంగా నేను ఐఎమ్ అడ్వకేటింగ్ మెడిటేషన్ దీస్ డేస్. ఎందుకంటే ఇక తప్పదేక ధ్యానం అనేది కాస్త అలవర్చుకోవాల్సిందే మనిషి. అంటే ఏం లేదు, కామ్గా ఉండటం, కాసేపు సైలెంట్గా ఉండటం. ధ్యానం అంటే పెద్ద పేరో చిన్న పేరో నాకు తెలియదు కానీ కొంచెం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని ఓ 10 నిమిషాలు కళ్ళు మూసుకుని ఏమీ గజిబిజి ఆలోచనలు లేకుండా జస్ట్ స్టిల్నెస్, కామ్నెస్ ఉంటే రోజు మొత్తం గజిబిజిని, బిజీని హ్యాండిల్ చేయటానికి సరిపడా ఎనర్జీ, క్లారిటీ మీ బుర్రకు వస్తుంది. సో ఈ సమ్మర్స్లో ఎస్పెషల్లీ మీరు అన్నదే ఇప్పుడు మనం తీసుకుందాం ఈ డిస్కషన్లో టిప్స్. ఎందుకంటే మీరు చాలా ఇష్యూస్ని హై లెవెల్లో అడ్రస్ చేయడంతో పాటు ఒక ఎక్స్ట్రాడినరీ సంజీవిని కూడా మాకు ఇచ్చారు. ఈ సమ్మర్స్లో మదర్స్, ఫాదర్స్, సరే పిల్లలంటే టీనేజ్ పిల్లలకి చెప్తాము, చిన్నపిల్లల చేత చేయిస్తాం, బట్ మనం చేస్తుంటే వాళ్ళు చూసి చేస్తారనే నమ్మకంతో ఎల్డర్స్ కూడా ధ్యానం రోజు ఒక 10. అసలు పిల్లలతో కూర్చుని జస్ట్ 10 బ్రెత్స్ మనం కౌంట్, అది గేమ్ లాగా కూడా అయిపోద్ది వాళ్ళకి. అదొకటి. ఇంకొకటి నేను చెప్పాను కదా సునైనా, పిల్లల దగ్గరకు టాపిక్ వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళకి పనిలాగా అనకూడదు. కమాన్, ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ ఏజ్ని బట్టి ఆ టాస్క్స్ అనేవి ఫన్ కింద చేసి ఇవ్వాలి. మీరు చెప్పినట్టే అందంగా మాట్లాడాలి. అంటే ఇది పని, ఇది చెయ్యండి అంటే కాదు, 1 మినిట్లో ఎవరు మీ దుప్పటిని మడత పెట్టేస్తారు అట్లా. అలా మనం అంటే ఏదో ఒకటి ఒక రూపంలో. ఇంకొకటి, పిల్లలతో ఖచ్చితంగా టైం స్పెండ్ చేసే తీరాలి. అది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా అదే. ఇప్పుడు ఆ టైం స్పెండ్ చేయటం లేకే, పిల్లలతో అయినా అసలు పిల్లల జీవితాల్లో, స్కూల్లో, రోజులో ఏం జరుగుతుంది అనేది పెద్దలకి ఖచ్చితంగా ఉండాలి. ఒక డిన్నర్ అయితే కలిసే చెయ్యాలి, మాట్లాడుకోవాలి, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఉండాలి. సమ్మర్ అయితే సమ్మర్ క్యాంప్స్లో పెట్టొచ్చు, ఎందుకంటే కొంచెం ఎళ్ళొచ్చి ఒక 2 అవర్స్ అన్న కాలక్షేపం అయిపోతే, ఈ ఎండల్లో తిరగకుండా, బయట ఆడకుండా, కాకిలాగా మాడిపోకుండా. చెప్పినా వినరు కదా. పిల్లల వయసు ఏంటమ్మా, ఆడుకునే వయసు. అవునా? ఆడుకోవటానికి బయటికి వెళ్ళొద్దంటే ఫోన్లు ఇవ్వాలి మనం. దాని బదులు ఏ క్యాంపో ఏదో 4 మంచి విషయాలు తెలుస్తాయి కాబట్టి పంపగలిగితే అది మంచిదే. మరీ రెసిడెన్షియల్ సమ్మర్ క్యాంప్ అని అలా అది తప్పకపోతే తప్పదు. ఇప్పుడు వీళ్ళు ఫుల్ బిజీ అనుకోండి, వాళ్ళ ఫోనుల్లో పడేసే బదులు ఎంతో కొంత అది బెటర్ కదా, అక్కడ 4 విషయాలు తెలుస్తాయి అని అనుకోవచ్చు. మరి ఎంతో కొంత ఫోన్ ఎడిక్షన్ నుంచి అయితే తప్పించుకోవచ్చు, 4 కొత్త పరిచయాలు అవుతాయి. వాళ్ళ వెసులుబాటును బట్టి ఏదైనా, బట్ పిల్లలకి టైం పాస్ ఉండాలి అదర్ దాన్ ఫోన్. అది మీరిస్తారా, సమ్మర్ క్యాంప్ ఇస్తుందా, లేకపోతే ఏం ఇస్తుందా అనేది పక్కన పెడితే, ఫోన్ అనేది 2 గంటలు మించి సమ్మర్ హాలిడేస్లో అయినా పిల్లలకి ఇవ్వకుండా మీరు ఉండగలరా? రెండోది, ఏమి చూస్తున్నారు, ఏం యాప్స్ అనేది మీ దగ్గర కంట్రోల్ ఉంటుంది. అంటే నాకు కరెక్ట్గా టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం రావట్లేదు కానీ యూ కెన్ మానిటర్ వాట్ సైట్స్ దే ఆర్ వాచింగ్ అనేది మీరు లాక్ పెట్టేయచ్చు. ప్లస్ ఇంకోటి, ఫ్రీ వీడియోస్ బోల్డ్ ఉంటాయి.
ఫోనుల్లోనే. మీరు ఒక లాంగ్వేజ్ నేర్చుకోమనండి, జర్మనో, ఫ్రెంచో, స్పానిషో ఏదో ఒకటి ఎన్రోల్ చేయండి ఫ్రీగానే. సో, ఇలాంటివి వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా ఉండేలాగా వాళ్ళ హాబీస్ ఏంటి, ఒక క్లాస్‌లో జాయిన్ చేయండి, మ్యూజికల్ క్లాస్‌లోనో, డాన్సో ఏదో ఒకటి, ఒక క్రియేటివ్ ఆర్ట్ ఫార్మ్. అది అన్ని సెన్సెస్‌ని తట్టి లేపుతుంది. మ్యూజిక్ కానీ, పెయింటింగ్ కానీ, డ్రాయింగ్ కానీ, ఏదైనా సరే. సో, పిల్లలు కూడా ఎలా ఉండాలంటే వాళ్ళ ఎనర్జీ అంతా వాడబడాలి. సాయంత్రం, రాత్రి అయ్యేసరికి హ్యాపీగా అలిసిపోయి వేడివేడిగా అన్నం తిని మంచం ఎక్కి 10కి పడుకునేలాగా మనం చేయగలుగుతున్నామా? అండ్ ఇంకోటి, మనల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు. నువ్వు 10కల్లా పడుకోవాలి, నువ్వు ఫోన్ ఆపేయాలి అని చెప్పి వాళ్ళ పక్కనే కూర్చుని పడుకో 10 అయింది అని చెప్పి మనం ఫోన్ చూస్తూ ఉంటే వాట్ యు ఆర్ సేయింగ్, వాట్ యు ఆర్ డూయింగ్ రెండిటికి మ్యాచింగే లేదు. అండ్ చిల్డ్రన్ డూ వాట్ యు డూ, నాట్ వాట్ యు సే. ఇది పక్కా. ఇది నేను చెప్పే బ్రహ్మ విద్య కూడా ఏం కాదు. మన యాక్షన్సే చూస్తారంతే, అవే కనిపిస్తాయి. మాటలు ఎవ్వరూ పట్టించుకోరు. ఇంకా పైగా నువ్వు చేసేదోటి చెప్పేదోటి అయితే మన మీద రెస్పెక్ట్ కూడా పోద్ది వాళ్ళకి. అందుకే నిజం చెప్పాలంటే డెడికేటెడ్ పేరెంట్స్ అయితే మీరే ఆఫీస్ నుంచి వచ్చాక నా ఫోన్ ఇక్కడ పెట్టేస్తున్నాను, దిస్ ఇస్ అంటే ఫోన్ ఫ్రీ జోన్, స్మోకింగ్ నాన్ స్మోకింగ్ జోన్ లాగా ఇల్లంతా ఫోన్ నాన్ ఫోన్ జోన్ అయిపోయింది అనుకోండి. నీ వర్చువల్ అంటే వీడియో చూడటం నేర్చుకోవటం అయిపోయిందా, నాన్ ఫ్రీ. నా పని అయిపోయిందా, అయిపోయింది. నేను ఆఫీస్ నుంచి వచ్చానా, ల్యాప్టాప్స్ అన్నీ ఒక ప్లేస్లో పెట్టేసి దట్ ఈజ్ ఓన్లీ టెక్నాలజీ జోనో లేకపోతే గ్యాడ్జెట్ జోనో అని పెట్టి అవి అక్కడే ఉంటాయి, మనం ఇక్కడ ఉండాలి అనేది పెడితే సంథింగ్ టు లుక్ ఫార్వర్డ్. సో ముందు మనం చెయ్యాలి. ఏది మీ పిల్లలకి నేర్పించాలని మీరు అనుకుంటారో తల్లిదండ్రులు, అది మీరు చేసి తీరాలి. వండర్ఫుల్ మ్యామ్. అండ్ ఇప్పుడు ఈ జూన్ 7th and 8th లోపు కూడా మీరు చేసే వెబినార్ కి సంబంధించి కపుల్స్ ని రీస్టార్ట్ యువర్ రిలేషన్షిప్ అని మీరు ఏదైతే అటెంప్ట్ చేస్తున్నారో దీనికి సంబంధించి కూడా ఇంకా ఇన్పుట్స్ ఈ వేదిక ద్వారా, పలు వేదికల ద్వారా మీరు మాకు ఇవ్వండి. సో దట్ జూన్ 7th and 8th దోస్ వెబినార్స్ చాలా మందికి కనవిప్పు మాత్రమే కాదు, ఒక మార్గదర్శకం కూడా ఉంటాయి. అసలు నేను ఒక్కసారి చెప్పగానే మీరింత అంటే ఇనిషియేటివ్ తీసుకుని చెప్పండి ఇవ్వండి అంటాం, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎగ్జాక్ట్లీ the need of the hour anyway. Please continue doing this and thank you for now. Happy summer to you. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు యూ టు వెరీ వెల్. అంటే చాలా బాగా అంటే మళ్ళీ చేద్దాము అని మనం అనుకుని, సో వీ షుడ్ కంటిన్యూ అవర్ జర్నీ ఫార్వర్డ్. ఎందుకంటే మీరు ఇచ్చే ఇన్స్పిరేషన్, ఎంకరేజ్మెంట్, ఈ దెబ్బతో నేను ఇంకా వెబినార్లే, వర్క్షాప్లే ప్లాన్ చేసేయాలి. అండ్ సమ్వేర్ ఐఎమ్ ప్లానింగ్ టు అంటే రైట్ ఎ బుక్ ఆల్సో. Please do. It's అదే చెప్పాను కదా మ్యామ్, it has to have some change. Thank you so much. Thank you, Sunaina. Thank you.